క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అద్భుత బాలయేసు భక్తులారా, ఈరోజు మనము తడ విచారణలో అద్భుత బాలయేసు దేవాలయంలో మనము ఈరోజు ఈ పండుగ మహోత్సవాన్ని జరుపుకునేటువంటి శుభతరుణంలో మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఈరోజు నెల్లూరు మేత్రాసనంలో ఉన్నటువంటి అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రమునందు జరిగేటువంటి మహోత్సవంలో వేళాంగణి వెళుతూ అనేక మంది భక్తులు మరియ తనయుడైనటువంటి బాలయేసును ముందుగా ఇక్కడ దర్శించుకొని ఆ తరువాత వేళాంగణిలో వెలసినటువంటి మరియ తల్లిని యొక్క దర్శనాలతో వారి యాత్రను ముగించుకొనటం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. ఈ శుభతరుణంలో ఈ సాంవత్సరిక పండుగ వేడుకలను ఈరోజు దివ్యవాణి టీవీలో ప్రసారం చేసేటువంటి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి విచారణ గురువులు మాలపాటి మాథ్యూ స్వాముల వారి కృషి, పట్టుదల, వారి యొక్క సేవా జీవితంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని తప్పకుండా చెప్పగలం. దివ్యవాణి ప్రేక్షకులకు సంధ్యావందనములు. బాలయేసు పుణ్యక్షేత్రం తడ విచారణ నెల్లూరు మేత్రాసనం నుండి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ మాథ్యూ గారు ఈనాటి ఉత్సవ సందర్భమున మీతో కొన్ని విషయాలను పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇక్కడున్నటువంటి బాలయేసు పుణ్యక్షేత్రం దాదాపు 8 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడింది. అప్పటి నుండి కూడా అంచెలంచెలుగా ఇది అభివృద్ధి చెందుతూ వస్తుంది. మొదటిగా రెవరెండ్ ఫాదర్ ఆకుల అంతోని మేరీ గారు ఆర్థిక సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కొనడం జరిగింది. తదుపరి వారి తర్వాత రెవరెండ్ ఫాదర్ మైకల్ గారు విచారణకర్తలుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ దేవాలయాన్ని నిర్మించారు. అటు పిమ్మట రెవరెండ్ ఫాదర్ విక్టర్ జాన్ గారు బాధ్యతలు స్వీకరించి దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. వారి తర్వాత ఫాదర్ జార్జ్ విలియం గారు కూడా ఈ పుణ్యక్షేత్రంలో విచారణకర్తలుగా పనిచేసి అభివృద్ధి చేశారు. నేను 2017 సంవత్సరం ఆగస్టు మాసమున విచారణకర్తలుగా బాధ్యతలు స్వీకరించాను. అప్పటి నుండి కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయుటకు పాటుపడుతూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ధర్మదాతలు, స్నేహితులు, ఇంకా శ్రేయోలాభిసులందరూ కూడా వారి వారి శక్తిని బట్టి ఈ 14 స్థలాలను నిర్మించుటకు సహాయపడి ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా ఈ సమయమున నేను వందనాలు చెల్లించుకుంటూ, మరి ముఖ్యంగా మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ఎంటి ప్రకాశం నెల్లూరు మేత్రాలు వారి యొక్క ప్రోత్సాహంతోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉన్నాం. వారిని కూడా నేను ఈరోజు అభినందిస్తూ, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలను మీరు కూడా సాక్ష్యం ఇవ్వటకు ముందుకు రావాలని కూడా కోరుకుంటూ, మీరు కూడా వచ్చి ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి బాలయేసు దీవెనలను పొందాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను.
ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా. జగతిలోన నీకు జన్మనిచ్చు తల్లిగా, జగతిలోన నీకు జన్మనిచ్చు తల్లిగా, ఆదిలోనే మరియను ఎన్నుకొన్న బాలుడా, ఆదిలోనే మరియను ఎన్నుకొన్న బాలుడా. ఓ యేసు ప్రభువా, నీ దివ్య బాల్యమును కొనియాడెదము, మేము కొనియాడెదము. మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా. ఓ యేసు ప్రభువా, మీ దివ్య బాల్యమును కొనియాడెదము, మేము కొనియాడెదము. మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా. మరియ గర్భాన నవమాసాన వసించి, మరియ గర్భాన నవమాసాలు వసించి, మా జన్మమైనా నీ దీవించిన బాలుడా, మా జన్మమైనా నీ దీవించిన బాలుడా. ఓ యేసు ప్రభువా, నీ దివ్య బాల్యమును కొనియాడెదము, మేము కొనియాడెదము. మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా. అవసరతలో ఆదుకొని మరియ గర్భాలనే, అవసరతలు ఆదుకొని మరియ గర్భాననే, ఎలిసమ్మను శిశువును అలరించిన బాలుడా, ఎలిసమ్మను శిశువును అలరించిన బాలుడా. ఓ యేసు ప్రభువా, నీ దివ్య బాల్యమును కొనియాడెదము, మేము కొనియాడెదము. మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా. ఓ యేసు ప్రభువా, నీ దివ్య బాల్యమును కొనియాడెదము, మేము కొనియాడెదము. మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా. సర్వోన్నతుడవై సర్వశక్తిమంతుడవై, సర్వోన్నతుడవై సర్వశక్తిమంతుడవై, పసికందువుగా జన్మించిన బాలుడా, పసికందువుగా జన్మించిన బాలుడా. ఓ యేసు ప్రభువా, నీ దివ్య బాల్యమును కొనియాడెదము, మేము కొనియాడెదము. మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా. ఓ యేసు ప్రభువా, మీ దివ్య బాల్యమును కొనియాడెదము, మేము కొనియాడెదము. మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా. ఓ యేసు ప్రభువా, మీ దివ్య బాల్యమును కొనియాడెదము, మేము కొనియాడెదము. మా ప్రార్థనాలించి దీవించుమా మమ్ము దీవించుమా.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క దివ్య బాల్యమును కొనియాడుటకు ఈ బాలయేసు పుణ్యక్షేత్రమునకు విచ్చేసినటువంటి సహోదరి సహోదరులారా, బాలయేసు భక్తులారా, మీ అందరికీ కూడా ఈనాటి పండుగ యొక్క శుభాకాంక్షలు, దేవుని యొక్క దీవెన తెలియజేస్తూ ఉన్నాను. ఆ యేసు ప్రభు యొక్క దివ్య బాల్యం యొక్క పరమ రహస్యాన్ని, మహిమలను మనం ధ్యానిస్తూ కొనియాడుతూ, మరి ముఖ్యంగా మన జీవితాలకు, మన కుటుంబాలకు, మన సమాజానికి, మన యొక్క బిడ్డలకు అన్వయించుకుంటూ ఈ యొక్క పవిత్రమైన కృతజ్ఞత దివ్య బలి పూజను మనం సమర్పించుకుందాం. పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో మనందరం యోగ్యమైన విధంగా పాల్గొనాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ, మనల్ని అయోగ్యులుగా చేసేటువంటి సకల విధములైనటువంటి తప్పిదములను, పాపముల నుండి దేవుడు మనల్ని శుద్ధి చేయాలని పశ్చాత్తాపంతో ప్రార్థించుకుందాం. దయచూపుము ప్రభువా, దయచూపుము క్రీస్తువా, దయచూపుము క్రీస్తువా, దయచూపుము ప్రభువా, దయచూపుము ప్రభువా, దయచూపుము ప్రభువా, దయచూపుము ప్రభువా, దయచూపుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికీ దయచూపి మన పాపమును మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదింతురుగాక. ఆమేన్. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనసు కలవారికి శాంతి. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా. భూలోకమున మంచి మనసు కలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తిధర పితైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాను, నిన్ను స్తుతించుచున్నాను, నిన్ను ఆరాధించుచున్నాను, నిన్ను కీర్తించుచున్నాను. నీ మహా వైభవమునకై సర్వేశ్వరుని గొర్రె పిత యొక్క పుత్రుడా, లోక పాపములు పరిహరించు ప్రభువా.
ప్రార్థించుదము. ఓ సర్వశక్తిగల మా సర్వేశ్వర, మీరు మీ ప్రజలకు సమీపమునే ఉండుటకు అద్భుత బాలయేసుగా మా మధ్యన అవతరించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాము. మీ ప్రేమానుగ్రహ వరములకై ఎదురుచూచు అశేష ప్రజానీకముపై మీ విశేష కృపావరములు కురిపించండి. మీ మహత్వములను నిరంతరము కనులారా గాంచి సంపూర్ణ ఆరోగ్యముతో అలరారునట్లు మీ చిత్తానుసారము జీవించునట్లు మమ్మందరినీ దీవించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభు మరలా అహాసును ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టం వచ్చిన సంకేతము కోరుకొనుము. ఆ సూచనను పాతాళము క్రింది నుండి అయినా లేక ఆకాశము పైనుండి అయినా చూపింపుమని ప్రభువును అడుగుకొనవచ్చును. కానీ అహాసు, నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశరాజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుణ్ణి కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పఠనము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకము యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. ప్రతియొక్క దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పరమేశ్వరుని పవిత్ర స్వరం పరమానందానికి ఆత్మ సోపానం. హల్లెలూయా
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగుగాక. రెండవ అధ్యాయము 41వ వచనం నుండి 52వ వచనం వరకు. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళెడివారు. యేసు 12 వయస్సు గలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి. కాని బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయెను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణమును కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువులలోను పరిచితులలోను బాలుని వెదకనారంభించిరి. వెదకి వెదకి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినినవారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారాయందులకు ఇట్లు చేసితివి, నీ తండ్రియు నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి.
మీరు నా కొరకేల వెదకితిరి, నేను నా తండ్రి పని మీద ఉండవలయునని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి. అంతట యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీయు మనస్సున పదిలపరచుకొని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరోసారి ఇక్కడ చేరడం మీ అందరికి కూడా బాలయేసు పండుగ యొక్క శుభాకాంక్షలు. బాలయేసు చేయి ఎత్తిపట్టి ఉన్నటువంటి బాలయేసు యొక్క పవిత్రమైనటువంటి బలమైనటువంటి దీవెనలు లభించునుగాక. మనం యేసు ప్రభువును నమ్ముతాం, విశ్వాసిస్తాం, వారిని ఆరాధిస్తున్నాం, వారిని ప్రార్థిస్తున్నాం, వారి యొక్క పండుగలన్నీ జరుపుకుంటూ ఉన్నాం. మరి డిసెంబర్ నెల 25వ తారీఖున క్రీస్తు జయంతి పండుగను జరుపుకున్నాం. ఇక్కడ తర్వాత క్రీస్తు సంవత్సరం అంతా కూడా వివిధ పండుగలను, అందులో ముఖ్యంగా క్రీస్తు పునరుత్థాన పండుగను ఇలా అన్నీ కూడా జరుపుకుంటూ ఉంటాం. మరి ప్రత్యేక విధంగా ఈ బాలయేసు పండుగ అంటూ, ఈ బాలయేసు పట్ల భక్తి కొనియాడటం అంటూ, ఈ యొక్క పుణ్యక్షేత్రానికి రావటం అంటూ ఇవన్నీ ఎందువల్ల మనకు అవసరమై ఉన్నాయి, అది ఏ విధంగా ప్రాముఖ్యతను కలిగి ఉంది అని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి, ధ్యానించుకోవాలి. ఇది అవసరమా అని కొంతమంది మనసులో ప్రశ్నలు కూడా ఉండవచ్చు. మనం ఈ లోకంలో జన్మించాం, ఈ లోకంలో జీవిస్తున్నాం, దేవుని బిడ్డలంగా, క్రీస్తు అనుచరులంగా. మనకున్న విశ్వాసాన్ని బట్టి మనం సహజంగా ఎన్నెన్నో విషయాలను గురించి ప్రార్థిస్తూ ఉంటాం. వాటి కోసం దేవుని అనుగ్రహంతో మనం ప్రయాసపడి ప్రయత్నించి సాధించుకుంటూ ఉంటాం. కానీ ఈ లోకంలో మన జీవితం అన్నది శాశ్వతం కాదు. మనం శ్రమించి కష్టపడి సంపాదించుకున్నవి ఏవి కూడా మన వెంట రావు. చివరికి మనం చేసుకున్న పుణ్యాలను బట్టి దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులమైనంగా ఆ ప్రభువు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ పరలోక రాజ్యంలో ఆ యొక్క పరలోక బహుమానాన్ని, నీతి కిరీటాన్ని అందుకుంటూ ఆ యొక్క మోక్షంలో చేరటం అన్నది మనందరి యొక్క లక్ష్యం, గమ్యం.
మరి ఏ విధంగా ఈ పరలోకంలో మనం ప్రవేశించగలము అన్న విషయాన్ని మనం గనుక ఆలోచిస్తే ప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి సమాధానం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం 1వ వచనం నుండి చూస్తే అపోస్తులు తమలో తాము ప్రశ్నించుకుంటూ ఉన్నారు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళుగా ఉంటారు అని. సరే, మంచిదే, వాళ్ళు కనీసం పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించారు, సంతోషించాలి. పరలోక రాజ్యంలో ఎలా చేరాలి అన్నది ఆలోచించటం కంటే అక్కడ చేరతామన్నటువంటి నమ్మకంతో అక్కడ ఎవరం గొప్పవాళ్ళంగా ఉంటాము అన్న ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యంలో చేరటమే ఒక గొప్ప, అంతకు మించినటువంటి గొప్ప మరొకటి అంటూ లేదు. అక్కడ అందరం కూడా దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలంగా మరి ఉండటం అన్నది. కాబట్టి ఆలోచించవలసిందల్లా ఎవరు గొప్ప అని కాదు, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించటమే ఎలా అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అందుకే ప్రభు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని కాదు. ఒకానొక సందర్భంలో ప్రభు చెప్తున్నాడు, బాప్తిస్త యోహానును ఉద్దేశించి చెప్తున్నాడు, ఆయన ప్రవక్తలందరిలో కూడా ఎంతో గొప్పవాడు అని. ఆయనకంటే గొప్ప ప్రవక్త మరొకరు జన్మించలేదు, ఇక జన్మించరు కూడా అని. కానీ అదే సందర్భంలో చెప్తున్నాడు ప్రభు, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించువారు అంతకంటే గొప్పవారు అని చెప్తూ ఉన్నారు. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించటం, మోక్షం పొందటం అన్నది ఎంత ముఖ్యం, ఎంత గొప్ప అన్న విషయం మనకు అర్థమవుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులు, మరి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అని మనం పరిశీలించి చూస్తే, మనం సాధారణంగా చిన్న పిల్లలకు పెద్ద పెద్ద వాళ్ళను ఆదర్శంగా చూపెడుతున్నాం, వాళ్ళ మాదిరి మీరు ఉండాలి, వాళ్ళ మాదిరి మీరు ప్రవర్తించాలి, వాళ్ళని అనుసరించాలి అని చెప్తూ ఉంటాం. కానీ ప్రభు మన ఈ లోకం పోకడకు మన యొక్క ఆలోచనలకు ప్రణాళికలకు భిన్నంగా ఈ లోకపు విలువలను తారుమారు చేస్తూ పెద్దలకు, మరి ముఖ్యంగా అక్కడ ఉన్న శిష్యులకు, అపోస్తులకు ఒక చిన్న బాలుని చూపెట్టి చెప్తూ ఉన్నాడు, మీరు ఈ చిన్న బాలుని వలె రూపొందినే తప్ప మీరు మారు మనసు పొంది పరివర్తన చెంది ఈ చిన్న పిల్లవాడి వలె రూపొందితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇట్టి చిన్నవాణిని నా పేరట స్వీకరించువారు నన్ను స్వీకరించిన వారు అని కూడా ప్రభు చెప్పటం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం పరివర్తన చెంది చిన్న బిడ్డలుగా రూపొందాలి అన్న విషయాన్ని మనం ధ్యానించుకోవాలి. ప్రియమైన సహోదరి, మరి ఎలా చిన్నపిల్లవాడిగా నికోదేం ప్రశ్నించాడు, నేను తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ జన్మించటం సాధ్యమవుతుందా, చిన్న బిడ్డగా ఉండటమా అన్నది. ఇప్పటికే మనం అందరం కూడా పెద్ద వయసులో ఉన్నాం. కొంతమంది యువకులుగా ఉన్నారు, కొంతమంది మధ్యస్థంగా ఉన్నారు, కొంతమంది ఎంతో చదువుకున్నాం, ఎంతో ఉద్యోగాలు చేస్తున్నాం, కుటుంబాలు ఏర్పరచుకున్నారు, ఇవన్నీ ఉన్నాయి. మరి చిన్న బాలుడుగా ఉండటం ఎట్లా అన్నది మనకు కొంతగా మన బాల్యం గురించి ఉన్న గుర్తుంటుంది. మరొకటి ఏంటంటే మన కుటుంబంలో, మన సమాజంలో, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనకు కొంత అవగాహన ఉంటుంది బాల్యం అంటే ఏమిటి అనేది. కానీ పరిపూర్ణమైన విధంగా, సరైన విధంగా, ప్రభు ఆశించిన విధంగా పరలోక రాజ్యానికి చేర్పించే విధంగా ఉండేటువంటి బాల్యం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అన్నది మనం పరిపూర్ణంగా క్రీస్తు ప్రభు యొక్క బాల్యము నుండి తెలుసుకోగలము. ప్రేమైన సహోదరి సహోదరులారా, అందువల్ల ఆ యొక్క బాల్యము మనకెంతో, ఆ యేసు ప్రభు యొక్క దివ్య బాల్యం, బాలయేసు పట్ల భక్తి, ఆరాధన
కలిగి ఉండటం. కొనియాడటం అంటే దాని యొక్క అర్థం ఏదో బొమ్మల కొలువు అని కాదు, ఒక బొమ్మ కొలువు చేయటం అని, కొలవటం కాదు. ఆయన యొక్క దివ్య బాల్యాన్ని మనం కొనియాడుతున్నాము. ఆయన యొక్క దివ్య బాల్యంలో ఉన్నటువంటి గొప్ప పరమ రహస్యాన్ని, మహిమను, అర్థాన్ని, పరమార్థాన్ని మనం కొనియాడుతున్నామన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దానివల్ల మనం కూడా అందులో ఉన్నటువంటి విశ్వాస సత్యాలను గ్రహించి పరివర్తన చెంది చిన్న బాలులుగా జీవించటానికి, ప్రభు మనను పొందటానికి అది మనకు దోహదపడుతుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, బాలయేసు పట్ల, యేసు ప్రభు యొక్క దివ్య బాల్యం పట్ల మనకున్నటువంటి భక్తిని, ఆరాధనను ఈ విధంగా క్రియల ద్వారా మనం చూపించిన వాళ్ళం. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని పునీత యాకోబు తన పత్రికలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దీనిని క్రియారూపంలో కూడా మనం చూపెట్టాలి ప్రేమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఇన్ని విధాలుగా ఈ బాలయేసు పట్ల మనకున్నటువంటి భక్తి మనకు గొప్ప మేలును చేస్తూ ఉంది, దీవిస్తుంది. అందుకే ఆ ప్రభు నన్ను అధికముగా ఆరాధించువారు అంటే ఆ బాలయేసు తన దివ్య బాల్యాన్ని అధికముగా ఆరాధించువారిని నేను కూడా అధికముగా దీవిస్తానని వాగ్దానము చేసి ఉన్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారు, కావున ఆ శాంతికరుడైనటువంటి రాజు, మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలను చూస్తే ఈ యొక్క బాలుడు ఒక రాజ్యభారమును వహించువాడు అని చెప్పడం జరుగుతుంది. ఆశ్చర్యకరుడైనటువంటి సలహాదారుడు, బలాఢ్యుడైనటువంటి దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైనటువంటి రాజు. ఆయన రాజ్యాధికారము విస్తరిల్లును, నీతి న్యాయం కలిగినటువంటి శాశ్వతమైనటువంటి పాలనను ఆయన చేయును అని మనకు తెలియజేస్తున్నాడు. అలాంటి శాంతికరమైనటువంటి రాజు, ప్రభు అయినటువంటి ఆ యేసు యొక్క దివ్య బాల్యము మన విశ్వాస జీవితానికి, మన యొక్క కుటుంబాలకు, మన యొక్క బాల్యానికి, మన యొక్క సంఘానికి, మన సమాజానికి ఎంతో గొప్ప అర్థాన్ని, పరమార్థాన్ని ఉంది అని మనందరం కూడా గుర్తుంచుకొని అలాంటి అర్థవంతమైన విధంగా ఈ యొక్క దివ్య బాల్యాన్ని మనం కొనియాడుదాం. బాలయేసు పట్ల భక్తి ప్రపత్తులు కలిగి ఆయన వాగ్దానమైన చేసినటువంటి దీవెనలు మనందరం కూడా కలిగి ఉండటానికి ప్రయత్నిద్దాం. మనకు ఆ తల్లి మరియా మరియు యేసేపుల యొక్క సహాయం, సహకారం, వారి ప్రార్థనా బలం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనం ప్రార్థించుకుందాం. మన యొక్క మేత్రాసనంలో యేసు ప్రభు యొక్క దివ్య బాల్యం పట్ల భక్తి పెంపొందించాలని చెప్పేసి మనం మేత్రాసనంలో బాలయేసు సభ, సిస్టర్స్ ఆఫ్ ఇన్ఫాంట్ జీసస్ ప్రారంభించి ఉన్నాము. దేవుని దీవెన వలన అంచెలంచెలుగా వారు ఎదుగుతూ ఉన్నారు. వారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాం. దేవుడు వారిని దీవించి వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క దైవ పిలుపును బలపరచాలని, వారు యేసు ప్రభు యొక్క దివ్య బాల్యం పట్ల భక్తి ప్రపత్తులు కలిగి మరి అనేక మందికి కూడా అలాంటి భక్తి ప్రపత్తులు అలవడేలా ప్రయాసపడాలని, వారికి అప్పచెప్పబడిన బిడ్డలను పవిత్రమైన బాల్యంలో పెంపొందించేలా వారికి తోడుగా ఉండాలని మనందరం కూడా ప్రార్థించుకుందాం. జ్ఞాన స్నానంలో అందరం కూడా దేవుని బిడ్డలమై ఉన్నాం. మరి దేవుని బిడ్డలంగా మనకు బుద్ధి వివరం తెలిసిన తర్వాత ఒక ప్రాయం వచ్చినప్పుడు ఏ విధంగా మరి ఆ ప్రభు యొక్క సాక్షులుగా జీవించటానికి ఆయన యొక్క పవిత్రాత్మ వరాలను, అనుగ్రహాలను వీరికి ప్రసాదిస్తూ ఉన్నారు. ఇదివరకే మనం కూడా ఈ యొక్క భద్రమైన అభ్యంగనం, పవిత్రాత్మ ధృవీకరణను పొంది ఉన్నాం. ప్రభు ఏ విధంగా పెంతెకోస్తు రోజు అపోస్తులకు పవిత్రాత్మను ప్రసాదించి ఉన్నారో, ఆ తర్వాత వాళ్ళు క్రీస్తు ప్రభు యొక్క సువిశేషాన్ని ప్రపంచమంతటా బోధించి ఉన్నారో, అలాగే ఈ బిడ్డలు కూడా ఈ భద్రమైన అభ్యంగనం ద్వారా పవిత్రాత్మ వరాలను పొంది క్రీస్తు ప్రభు సాక్షులుగా జీవించాలని ప్రార్థించుకుందాం. మన యొక్క భద్రమైన అభ్యంగనాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకొని ప్రార్థన చేసుకుందాం.
ప్రియమైన బిడ్డలారా, మీరిప్పుడు పవిత్రాత్మను పొందుటకు ముందు జ్ఞానస్నాన దినమున మీరు చేసిన లేక మీ పేరట శ్రీసభలో ఏకమై మీ తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు చేసిన విశ్వాస ప్రమాణమును నూతనపరచుమని మిమ్మలను ఆహ్వానించుచున్నాను. మీరు పిచాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలను అన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుతున్నారా? అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుతున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ఈ ధృవీకరణ అభ్యంగ దేవద్రవ్యానుమానం ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ప్రభువును జీవన ప్రదాతయునగు పవిత్రాత్మను విశ్వసించుతున్నారా? మన సత్య కథోలిక శ్రీసభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుతున్నారా? క్రీస్తు ప్రభుని యందు ఇదే మన విశ్వాసము. ఇదే మన తల్లి శ్రీసభ యొక్క విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటే మనందరి గొప్పతనము. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తనచే ఎన్నుకోబడిన బిడ్డలను జ్ఞానస్నానం ద్వారా నిత్య జీవము గల నూతన జన్మమును ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి ఈ బిడ్డలపై పవిత్రాత్మను కుమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనం చేయనట్లు పితైన సర్వేశ్వరిని ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ బిడ్డలను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవితమును ప్రసాదించితిరి. వీరికి తమ విశ్వాస సాక్షిభూత జీవితంలో సహాయముగాను మార్గదర్శిగాను ఉండుటకై మీ పవిత్రాత్మను వీరిపై పంపండి. మీ పవిత్రాత్మ సప్తవరములైనటువంటి వరములను వీరికి ప్రసాదించండి. బుద్ధిని, జ్ఞానమును, విమర్శను, దృఢత్వమును, తెలివిని, దైవభక్తిని, దైవ భయమును, 7 జ్ఞానవరములను దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. నీనా నిస్సాన్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం నీతో ఉండునుగాక. మెటెల్డా పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం నీతో ఉండునుగాక. నేసా కుమార్ పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము. సమాధానం నీతో ఉండునుగాక. ఈ యొక్క బాలయ సభలో చేరి గత సంవత్సరంగా మరి తర్బీదు పొందినటువంటి ఈ పిల్లలను తమ యొక్క ఆస్పిరెన్సీ స్థాయిని ముగించుకొని హాస్టలెంట్స్ దశలోకి ప్రవేశిస్తున్నారు. ఈ బిడ్డలు ఈనాడు మనందరి సంఘం ఎదుట దివ్య సప్రసాద సన్నిధిలో తమ యొక్క విన్నపాన్ని, తమ యొక్క తీర్మానాన్ని మనకు ప్రకటిస్తూ ఉన్నారు. I, the undersigned, Gona Jessica, కొండిపోగు ప్రమద, daughter of Gona Lukaya, కొండిపోగు ఓబన్న, after going through the aspirancy period in the pious association
erected by the Diocese of Nellore, known as Sisters of Infant Jesus, with the help of God, the Holy Spirit, and under the guidance of the Founder Father, Most Reverend Dr. Moses D. Prakasham, have freely discerned and decided to express my readiness and willingness to continue my formation by entering the postulancy. I, therefore, humbly request the Founder Father to admit me into the postulancy. I promise to follow faithfully and obediently the spirit and rule of the formation that is proper to the postulancy. I also promise to grow according to the spirit of religious life and specific charisma, vision and mission of the order Sisters of Infant Jesus as articulated by the Founder Father in the Constitution. I humbly pray the Holy Trinity to bless me and fill me with the grace to be a faithful, disciplined and obedient postulant. ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు వెల్లడి చేసినటువంటి ఈ యొక్క మీ పవిత్రమైనటువంటి కోరికను, తీర్మానాన్ని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, అంగీకరిస్తూ బాలయేసు సభలో పోస్టులెన్సీ దశకు మిమ్మలను ఆహ్వానించుతూ అనుమతిస్తూ ఉన్నాను. ప్రభు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. విశ్వాసుల ప్రార్థన చెప్పుకుందాం. ఇప్పుడు ఆ బాలయేసు యొక్క సన్నిధికి మన యొక్క మనవులను, కోరికలను సమర్పించుకుందాం. అలాగే ఈ బిడ్డల కోసం కూడా ప్రార్థించుకుందాం. సువార్తను బోధించు వారి పాదములు ధన్యమైనవి అను మీ వాక్యానుసారము మీ సువార్త పరిచయం చేయుచున్న పరిశుద్ధ పోపు గారిని, మేత్రానులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను పరిశుద్ధాత్మ వరములతో ఆయు ఆరోగ్యములతో దీవించి వారి ప్రతి అవసరతలోనూ, శోధనలోనూ, బాధనలోనూ వారికి తోడుగా నీడగా ఉండి మీ శిష్యులుగా జీవింప అనుగ్రహమును దయచేయమని అందరూ ఓ అద్భుత బాలయేసువా మా ప్రార్థనను ఆలకించండి స్వామి. మా ప్రార్థనను ఆలకించండి స్వామి. భూమి ఆకాశములు గతించినను నా మాటలెన్నటూ గతించవు అని వాగ్దానం ఇచ్చిన ప్రభు ప్రపంచ నాయకులను, దేశ రాష్ట్ర నాయకులను దీవించమని, వారంతా నిస్వార్థ సేవతో, ప్రజా బాధ్యతతో కొరకు శ్రమించి ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడినట్లుగా ఆశీర్వదించండి. అందరూ ఓ అద్భుత బాలయేసువా మా ప్రార్థనను ఆలకించండి స్వామి. ఈ సమయంలో మన యొక్క వ్యక్తిగత అవసరములను, తలంపులను ఆ బాలయేసుకు సమర్పించుకుందాము. మీరు నన్ను ఎంతగా ఆరాధించెదరో నేను మిమ్ములను అంతగా దీవించనని పునీత మార్గరీతమ్మ వారికి వాగ్దానం ఇచ్చిన ప్రభువా, మేము మిమ్మే ఆరాధిస్తూ మీకు స్తుతి స్తోత్రములు, వందనములు సమర్పించుచున్నాము. మేము విన్నవించిన మా మనవులన్నింటినీ మా ప్రభువైన దివ్య బాలయేసు
పరిశుద్ధ నామము ద్వారా మీకు మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. అప్పద్రాక్షరసములతో మా జీవ ఫలం. సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క దివ్య బాల్యమును కొనియాడుతూ మీరును నేనును అర్పించాడు ఈ అప్పద్రాక్షారస బలి మనందరి ప్రార్థనలతో పాటు దేవాది దేవునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ మా ప్రేమ గల తండ్రి, మీరు మాకు బాలయేసును ప్రథమ కానుకగా సమర్పించినందుకు కృతజ్ఞతా వందనములు. మా నిండు జీవితములను సరిపడు వరములను కానుకలను అందించినందుకు కృతజ్ఞతలు. మేము తిరిగి ఆ బాలయేసుతో పాటు మా మనస్సులను హృదయములను మా శ్రమలను పవిత్ర అర్పణగా సమర్పించుతున్నాము. మా ఈ స్తుతి బలిని అంగీకరించి మమ్ము దీవించి కాపాడు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మేమెల్లప్పుడూ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నేడు మీరు క్రీస్తునందు ప్రత్యక్షమనర్చిన మీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నారు. దైవ స్వభావములో మా కానుకలు కాంచలేని అతనిని ఈనాటి మహోత్సవం ద్వారా మా స్వభావంలో చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా మీ కుమారుడుగా ఉన్నను కాలవాహినిలో ఇప్పుడు మా స్వభావంలో ప్రత్యక్షమై ఒక చిన్న బాలుడుగా జీవించెను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకు, సృష్టిని అంతటినీ సమగ్ర స్థితికి చేర్చుటకు, దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమునకు మరల ఆహ్వానించుటకు ఆయన ఒక చిన్న బాలుడిగా విచ్చేసెను. కావున మేము దూతల దళములతో ఏకమై ఆనందముతో ఆ ప్రభు యొక్క దివ్య బాల్యమును కొనియాడుతూ మేము స్తుతించుట ఎట్లనగా, పరలోక భూలోకమంతయు నీ మహిమతో నిండి ఉన్నది. పరలోక భూలోకమంతయు నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తం. ఏలయన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నారు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను మీరు నిరతము పిలుచుతున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస పరమ రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వెంచేదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తూ ఉన్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తమ మరణం ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుడు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచేయుడు. వారే మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత చిన్న తెరేసమ్మతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుడు. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్తము ప్రకారము మీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ దయతో మీ చెంత చేర్చుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చడి చేరి మీ మహిమను వీక్షించుతూ నిత్య ఆనందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఇదివరకే మాట పట్టు ఇచ్చి మన బాలయ్య సభల్లో సిస్టర్స్గా తాము ప్రభువుకు అంకితం చేసుకుని సేవలు అందిస్తున్నటువంటి సిస్టర్ ఆగ్నేస్ మరియు సిస్టర్ బాలమేరి తమ యొక్క మాట పట్టును నూతనపరుచుకుంటారు. దేవుడు వారిని దీవించి వారి యొక్క విశ్వాసాన్ని, దైవ పిలుపును బలపరచాలని ప్రార్థించుకుందాం. To you, God the Father, the Son, and the Holy Spirit. I, Sister Balameri, I, Sister Agnes Manju, under the protection of infant Jesus, and into your hands, founder, father, and patron, most reverend Dr. Moses D. Prakasham, Bishop of the Diocese of Nellore, and before the people of God, and the priest of the Diocese of Nellore, as witnesses, renew my vows. I have made at my first profession
namely chastity, poverty, and obedience, for 1 more year, according to the constitution of the Sisters of Infant Jesus, in the order to live in the service of its evangelizing mission, filled with grace and guided by the Holy Spirit in the Church. Accept, Lord, my commitment and praise and glory for your name. Amen. By the authority I hold as the Bishop of Nellore and founder father of Sisters of Infant Jesus, I accept your renewal of vows. If you fulfill them faithfully with the help of grace, the Almighty God, the Father, the Son, and the Holy Spirit promise you eternal life. Amen. ప్రభువు నేర్పించిన ప్రార్థనలు దేవుని తండ్రి అని పిలవమని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనందరం కూడా ఆయన యొక్క దేవుని బిడ్డలము అని మనం విశ్వసిస్తూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం. ఆ తండ్రికి ప్రియమైన బిడ్డలంగా యేసు ప్రభు యొక్క దివ్య బాల్యాన్ని అనుసారంగా మనం కూడా జీవించి మరి ధన్యులం కావాలని ఆశిస్తూ భక్తితో విశ్వాసంతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ యొక్క విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సంఘమునకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ఒకరికొకరము సమాధానము తెలుపుకొందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల
మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆదిలో ఉన్న వాక్కు శరీర రూపము దాల్చి మన మధ్య దివ్య బాలుడుగా జీవించిన యేసు ప్రభు, వారి యొక్క దివ్య విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించును గాక. ఆమేన్. మనం ఈరోజు ఈ దేవాలయంలో నిర్మించుకున్న ఈ 14 స్థలాలు, ఈ 14 స్థలాల నిర్మాణం వెనుక ఎంతోమంది కార్యదీక్ష, ఉదార స్వభావం, త్యాగం, నిరంతర కృషి ఉన్నాయి. మేము చేపట్టిన ఈ దైవ కార్యక్రమం విజయవంతం కావడానికి కృపావరాలను, దీవెనలను కురిపించిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాను. దైవ పూజ, దైవ వాక్కు ద్వారా మనలో దైవభక్తిని, దైవభీతిని కలిగించి మనల్ని ఆధ్యాత్మికంగా దైవ సాన్నిధ్యానికి చేర్చడానికి దైవ పిలుపునందుకొని మా ఆహ్వానాన్ని మన్నించి నిర్మలమైన మనసుతో, స్వచ్ఛమైన వ్యక్తిత్వంతో ఈ 14 స్థలాల ప్రారంభోత్సవానికి మరియు మా విచారణ వార్షికోత్సవ పండుగకు విచ్చేసిన నెల్లూరు మేత్రాణులు మహాఘనత వహించిన శ్రీ 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 ఎండి ప్రకాశం గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి దివ్య బలి పూజలో పాల్గొని మా కోసం ప్రార్థించిన మా ప్రియమైన గురువర్యులు, కన్యాస్త్రీలు వారందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞత వందనములు చెల్లించుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫాదర్స్ అండ్ థ్యాంక్ యూ సిస్టర్స్. బాలయేసు నామము సకల దీవెనలను వసగు నామం. ఆ దివ్య నామమును మనకు రక్షణను ప్రసాదించునుగాక. ప్రార్థించుదాము. సకల ఆశీస్సులను, శుభములను వసగు ఓ కృపామయ, అద్భుత బాలయేసుని స్తుతిస్తూ సమర్పించిన
ఈ దివ్య పూజా బలిలో స్వీకరించిన దివ్య ఆహారం మాకు ఆత్మీయ మేలును సమకూర్చి మేము ఏ కొరతలు కలతలు కీడులు లేకుండా జీవించినట్లు సహాయపడను. మీ యొక్క దివ్య వాలయమును కొనియాడుటకై ఇక్కడ సమావేశమైన ఈ బిడ్డలందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మీ వాగ్దానం మేరకు వారికి అధికముగా మీ యొక్క దీవెనను ప్రసాదించండి. మరియు సంవత్సరమంతా ఈ పుణ్యక్షేత్రమును దర్శించు విశ్వాసులందరినీ కూడా దీవించండి. ఈ యొక్క పుణ్యక్షేత్రం అభివృద్ధికై అవిరాల కృషి చేస్తున్నటువంటి విచారగురులు, వారికి సహకరిస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించండి. మరి ఈ దినం మరియు పోస్టులంటి దశలో ప్రవేశించిన బిడ్డలను, తమ యొక్క మాట పట్టును నూతనపరుచుకున్నటువంటి సిస్టర్స్ను, ఈ యొక్క బాలయ సభను ఇక్కడ చేరిన వారందరినీ ఆశీర్వదించమని మా ప్రభును మీ కుమారుడైన బాలయేసు నామమున మిమ్ము మనవి చేయుచున్నాము. దేవుని యొక్క దీవెనను పొందుటకై బాలయేసు యొక్క దీవెనను పొందుటకు చేతులు జోడించి శిరం వంచి ప్రార్థించండి. ప్రభువు మీతో ఉందురుగాక. అనంత సద్గుణముల నిలయమైన దేవుడు తన కుమారుని మనుష్యావతారం ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలి మహిమాన్వితమైన వారి జన్మతో పవిత్రమైన తన యొక్క దివ్య బాల్యముతో తన యొక్క దివ్య తేజస్సును నింపెను. ఈ విధముగానే ప్రభావాన్వితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమనర్చునుగాక. తన కుమారుని రక్షణాయుతమైన జనన వార్తను దేవుడు తన దూతల ద్వారా గొర్రెల కాపరులకు తెలియజేయ చిత్తగించెను. ఆ ప్రభువు మీ మనసులను ఆనందంతో నింపి తన సువార్త ప్రచారకులుగా మిమ్ము ఎన్నుకొందురుగాక. ఆమేన్. తన కుమారుని మనుష్యావతారం ద్వారా దేవుడు దివిని భూమిని ఒకటిగా చేసెను. ఆ ప్రభువే దివ్య బాలయేసుగా మీకు శాంతిని, మంచి మనస్సును, స్వర్గవాసులతో సహవాసమును దయచేయుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో క్రీస్తు ప్రేమలో యేసు ప్రభు యొక్క దివ్య బాలమును కొనియాడండి. సర్వేశ్వరునికి వందనములు. సెలవులు కానీ వచ్చాడు ఫాదర్. సెలవులు ఎక్కడ నల్గొండలో చేసుకోవాల్సింది, కానీ మన మీద ప్రేమతో మన మధ్యకు వచ్చారు ఫాదర్ రెడ్డి మాస్ సుధాకర్ ఫాదర్ గారు. వారికి కూడా బాలయేసు పట్ల ప్రత్యేకమైనటువంటి భక్తి ఆరాధన ఉంది. వారు మన యొక్క బాలయేసు సభ పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి వారి కోసం తన వంతు ప్రయాసను, కృషిని కూడా చేస్తుంటారు. వారిని కూడా ఇప్పుడు మనం ప్రేమతో సన్మానించుకుందాం. ఫాదర్ సుధాకర్. మనకు ఈ బాలయేసు పండగకి మన బిషప్ గారు మంచి భోజనం ఇచ్చినారు, నిదానంగా నెమ్మదిగా కూర్చున్నారు. అందుకే అందరూ మన బిషప్ గారికి హ్యాండ్స్ ఇవ్వాలిగా కోరుకుంటారు. ఆ తర్వాత ఇంకొక విశేషం 14 స్టేషన్స్ బ్లెస్సింగ్స్. 14 స్టేషన్ బ్లెస్సింగ్. బిషప్ గారు 14 స్టేషన్ బ్లెస్సింగ్ చేసడం. ఇంకొక విశేషం ఉంది, అది ఏంది నాకు తెలియదే. తెలియదా? మీకు తెలుసా ఏం విశేషం అని? ఈరోజు సిస్టర్స్ వచ్చినారు. ఓకే, ఇంకా చాలా ఊరు నుంచి చాలా మంది వచ్చినారు. ఆ తర్వాత ఇంకా ఫాదర్స్కి సిల్వర్ జూబ్లీ. ఓ, ఎన్ని మంది ఉన్నారు మన ఫాదర్ సిల్వర్ జూబ్లీ ఫాదర్స్? 4 members. 4 members సిల్వర్ జూబ్లీ 25th year సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్న మన ఫాదర్స్కి మాలలు వేస్తాము.
extremely happy to know that from 10 to 40 people are attending the Mass in English. To all of those who are present here who do not know Telugu but speak English, I express to them the divine blessings of the divine child Jesus. God bless you in a special way through his divine infancy. And I wish you all a very happy feast, my dear brothers and sisters, especially those of you who are attending the Mass in English. Please continue to hold on to your faith, love the church, and come together. We may be speaking different languages, we may be coming from different places, but we are all children of one God and one Savior. So let us live together as a one family and come together irrespective of the language to participate in the sacraments, especially in the Holy Mass, and to receive all the sacraments and give your cooperation to the parish priest, Reverend Father Matthew. I also extend my appreciation and thanks to Father Matthew for all the good work that he is doing and he has already done. May God bless him, protect him and guide him. I also express my appreciation and congratulations to all the Jubilarian fathers who are present here and all the other fathers who are in the Mass. Especially I wish happy feast to all of you and especially to the sisters of Infant Jesus, those who have renewed their vows and those who have entered to the phase of postulancy. God bless you all. இயேசுவே எங்கள் மழலை தெய்வமே, புகழ்ச்சி பாக்களால் உம்மை மகிமை செய்கிறோம். குழந்தை இயேசுவே எங்கள் மழலை தெய்வமே, புகழ்ச்சி பாக்களால் உம்மை மகிமை செய்கிறோம். வாழ்க வாழ்க குழந்தை இயேசுவே, வாழ்க வாழ்க குழந்தை இயேசுவே, வாழ்க வாழ்க குழந்தை இயேசுவே, வாழ்க வாழ்க குழந்தை இயேசுவே.